ముఖ్యంగా అంటే కూటమిలో ఉన్నటువంటి ఒక ప్రధాన భూమిక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వారి సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తదనంతర పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ట్వీట్ల దాడి జరుగుతోంది. ఆయన మీద షర్మిల గారు కానీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు సారీ ఆహ్, ఆహ్, రాష్ట్ర గారు రామకృష్ణ గారు కానీ, జాతీయ కార్యదర్శి నారాయణ గారు కానీ, అలాగే షర్మిల గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు చేసే ట్వీట్లయితే లెక్కకు మించి. అంటే ఆయన ఏంటది భజన సేనాని అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అండ్ ఇలా వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిపై. ఎలా చూడొచ్చు? ఏమనుకోవచ్చు అంటారు? ఏం లేదండి. ఇప్పుడు ఒక మనిషి తను ఎదుగుతున్న కొద్దీ క్రమేపీ అతనిలో ఒక ఐడియాలజీ ఎవాల్వ్ అయితూ ఉంటుంది. గతంలో ఆయన పూర్తిగా ఇప్పుడు లెఫ్టిస్ట్, రైటిస్ట్ విషయంలోకి మనం తీసుకుంటే ఆయన గతంలో నేను గద్దర్ వారసుడిని, లేకపోతే నేను చెగోవెరా, లేకపోతే నేను కార్ల్ మార్క్స్ ఇవన్నీ ఆయన చెప్పారు. సో ఆయన ఏంటి అంటే ఎంతసేపు ఆయన ఏమనుకున్నారంటే ఆయన యొక్క నినాదం తీసుకుంటే ఎలుగెత్తు, పోరాడు, నినదించు ఇట్లాంటి ఆయన చెప్పడం జరిగింది. ఈ నినాదాలు చెప్పడం జరిగింది. సో అంటే ఒక మనిషి అతని యొక్క రాజకీయ ప్రొఫెషన్ లో కావచ్చు, లేకపోతే ఒక మనిషిగా కావచ్చు, ఒక ఐడియాలజీని ఎవాల్వ్ అయినప్పుడు ఆ ఐడియాలజీని పట్టుకుని వెళ్ళడంలో తప్పేం లేదు అంటాను నేను. ఇప్పుడు ఆయన ఈరోజు సనాతని అన్న, లేకపోతే హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్న, హైందవ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్న ఆ రోజు నమ్మకం లేని వ్యక్తికి తద్వారా తర్వాత అతని జీవితంలో జరిగిన మార్పులు కావచ్చు, లేకపోతే అతనికి సంబంధించిన రాజకీయంగా జరిగిన మార్పులు కావచ్చు, ఆయనకు ఒక నమ్మకం వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయన హైందవ సమాజం పట్ల ఆయన ఏదో ఎక్కడో అన్యాయం జరుగుతుంది అని అనిపించుండొచ్చు. ఈ రోజు నేను ఆ ధర్మాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అంటే తప్పేం లేదు నేను అంటున్నాను. అలా అని చెప్పి ఆయన మిగతా సెక్యులర్ కులాలను ఆయన ఏం దాడి చేయలేదు కదా, వేరే మతాల్ని కించపరచలేదు కదా. నా మతం ఈ రోజు గొప్పది అని చెప్పడంలో తప్పేం లేదు. ఆయన పొగిడారండి, చూసి నేర్చుకోవాలి మనం అన్నారు. అదే. సో ఐడియాలజికల్ గా ఆయన ఎవాల్వ్ అయ్యాడండి. ఎవాల్వ్ అయినప్పుడు ఈరోజు షర్మిల గారు క్వశ్చన్ చేయడంలో, లేకపోతే అదేంటంటే నవ్వొస్తుంది అంతే. బికాస్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కలా ఉంటాం, ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కలా ఉంటాం. 10 years లో ఒకలా ఉంటాం, 20 years లో ఒకలా ఉంటాం, ప్రతి 10 ఏళ్లకి మనలోనే చాలా మార్పులు వచ్చినాం, మన ఐడియాలజీలోనే మార్పులు వచ్చినప్పుడు బేసిక్ నేచర్ కదా హ్యూమన్ టెండెన్సీ, బేసిక్ హ్యూమన్ నేచర్ కదా అది. సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఈ రోజు నువ్వు ఆ రోజు లెఫ్టిస్ట్ సిద్ధాంతాల గురించి మాట్లాడి ఈ రోజు పూర్తిగా రైట్ వింగ్ లా మాట్లాడటం కరెక్ట్ కాదు అనడంలో కూడా తప్పండి అది. ఎందుకంటే ఎవరి ఐడియాలజీ ఎవాల్వ్ అయిందో దాని ప్రకారం బేస్ చేసుకుని వెళ్తారు. సో అలా అని చెప్పి ఆయన వేరే మతాల్ని తక్కువ చేయలేదు. లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే హైందత్వం గురించి మాట్లాడినా, లేకపోతే సనాతన ధర్మం గురించి మాట్లాడినా వేరే ఒక కమ్యూనిటీస్ గానీ, లేకపోతే వేరే ఒక రిలీజియన్స్ గానీ తక్కువ చేసినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ రోజు షర్మిల గారి ట్వీట్ నేను చూసాను, లేకపోతే రామకృష్ణ గారితో, లేకపోతే నారాయణ గారితో నేను చూసాను. ఆయన ఎక్కడ వాళ్ళని తక్కువ చేయలేదే, నేను సెక్యులరిస్ట్ కాదు అని చెప్పలేదే. సో నేనేమంటాను అంటే ఆయన ఎవాల్వ్ అయిన ఐడియాలజీ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నాడు. ముందుకెళ్ళడంలో తప్పు లేదు. తప్పు లేనప్పుడు మీరు ఆయన్ని ఆ రోజు అలా అన్నావు, ఈ రోజు ఇలా అన్నావు అని చెప్పి అడగద్దు. ఎందుకంటే రాజకీయ నాయకురాలుగా షర్మిల గారు కూడా ఆ రోజు వేరే చెప్పారు, అన్న వదిలిన బాణం అని చెప్పారు. ఈ రోజు కట్ చేస్తే ఈ రోజు నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారు టోటల్ స్పీచ్ వింటే కనుక కలగూర గంపల చాలా విషయాలు పొంతన లేకుండా మాట్లాడారు అని క్లియర్ గా అర్థమవుతోంది. పొంతన లేకుండా కాదండి, అలా అయితే రాజకీయ నాయకులు అందరూ కూడా పొంతన లేకుండా మాట్లాడారనే అనుకోవచ్చు. ఆ టైంలో ఆ సందర్భంలో వారికున్న ఐడియాలజీ ప్రకారం మాట్లాడిన మాటలు తప్పేం మాట్లాడలేదు కదా, తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు కదా అంటాను నేను. సో ఇప్పుడు హైందవత్వం గురించి మాట్లాడితే వేరే కమ్యూనిటీస్ తప్పు పట్టినట్టు కాదు కదా అంటాను నేను. అంటే ఫ్యూచర్ ఓ విజన్, అలాగే రాష్ట్రం ఎలా ముందుకెళ్తోంది, ఎలా తీసుకెళ్లబోతున్నాం, మా ప్లానింగ్ ఇలా ఉంది, ఇలాంటివి కూడా అందులో దొల్లలేదు. అది కూడా బాగా విమర్శలకు తావిస్తోంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను సార్, అది ప్రభుత్వ మీటింగ్ కాదు. యాజ్ ఎ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ వరకు ఒక మీటింగ్ కాబట్టి వాళ్ళు
స్పందించే అంశాలు అవే అంటారు. అడిగే రైట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే సక్సెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ కార్యకర్తలతో కలిసి కూర్చుని చక్కగా మాటామంతి మాట్లాడుకున్న పరిస్థితి. అవునా కాదా? సో దాన్ని మీరు తప్పది. మనం దాన్ని ఏమంటారు అంటే అది వాళ్ళ పూర్తి హక్కు అండి. అది వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవడము, పొగుడుకోవడము, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కష్టపడారని చెప్పుకోవడము, లేకపోతే వాళ్ళ పార్టీ కోసం నాయకులు త్యాగం చేశారని చెప్పుకోవడము వాళ్ళ పూర్తి హక్కు అది. దాని గురించి మనం ప్రతి దాంట్లోనూ ఏమంటారంటే వెతుక్కుంటూ కూర్చుంటున్నాం అనమాట. మనం బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు ఒక్కొక్కటి చిన్న 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 మాట కూడా ఏరి, ఇదిగో ఇది ఎందుకుంది, ఇది ఈ షేప్ లో ఎందుకుంది, ఇది ఇలా ఎందుకుంది అంటే ఒక బాధ్యత గల పదవి, ఒక బాధ్యత గల సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా విషయాలు ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. మరి ఖచ్చితంగా అది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే నేను ఒకటి సార్, సమయం ఏంటి, సందర్భం ఏంటి, స్టేజ్ కూడా ఆలోచించాలంటారు. ఈ మూడు ఆలోచించాలి. ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి, కార్యకర్తలు కూడా. వాళ్ళు ఏ పరిస్థితుల్లో మాట్లాడారు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, అది ఎక్కడ మాట్లాడారు, ఏ స్టేజ్ లో మాట్లాడారు, ఏంటది, ఏ ప్రోగ్రామ్ అది. పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్. కాకపోతే ఒకంత నాగబాబు గారు ఇండైరెక్ట్ గా చేసిన స్పీచెస్ లేకపోతే ఇవి బాధపడేలా చేసినవి తప్పించి మిమ్మల్ని మేమేమంటా అంటే అసలు మీరు ఆ విషయం చెప్పుకోకపోయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా ఉంది, కాదు అనేది ఎవరు చెప్పట్లా. ప్రతి చోట లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఆయన వలన చాలా ఓట్ టర్న్ అయిందని చెప్పి ఈ రోజు యువతలో చాలా మార్పు వచ్చింది అని చెప్పేసి ఓపెన్ గానే చెప్పారు. అలాంటప్పుడు ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్స్ అంటే పవన్ కళ్యాణ్ ఎవరి వల్ల గెలవలేదు అని చెప్పి ఆ స్టేజ్ లో అనకుండా ఉండాల్సింది. ఆ ఒక్క విషయం వల్లే ఈ రోజు కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు తప్పించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు అదే అంటున్నాను నేను. చాలా ఓపెన్ గా బాహాటంగానే మొత్తం తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ వెర్షన్స్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జెండాలు మోసారు కదండి. జనసేన జెండాలు పట్టుకున్నారు, కూటమిలో ఉన్నామనే కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, వర్మ గారు చెప్పారని ఆ జెండాలు పట్టుకున్నారు. వాళ్ళకి ఓట్లు వేయించడానికి కింద గ్రౌండ్ లో ఎలక్షనీరింగ్ చేశారు. సో ఆయన ఆ మాట అనకుండా కూటమి పార్టీలో ఉన్న అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అత్యంత స్థాయిలో కష్టపడితే ఈ రోజు ఇంత మెజారిటీస్ వచ్చాయి అనే మాట మాట్లాడి ఉండుంటే కొంచెం కొద్దో గొప్ప ఆయన స్థాయికి సరిపడి ఉండేది. అంటే ఆయన ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అండి, ఆయన ఎమ్మెల్సీకి 31 ఓట్లు కావాలి. కానీ జనసేనకున్న ఎన్ని ఓట్లు ఈ రోజు? 21. ఈ రోజు మా 9 ఎమ్మెల్యేలు కలిస్తేనే మీకు ఈ రోజు ఓటు పడింది అంటే, మీరు ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యారంటే భావ్యం కాదు కదా. సో ఎవరికి ఉండేది అట్లా ఉంటుంది. సో ఆయన ఒక్కటి కొంచెం కంట్రోల్ చేసుకుని, అంటే ఆయన ఏంటంటే పాలిటిక్స్ కొత్త కదండి, గవర్నెన్స్ అనేది వాళ్ళకి పూర్తిగా కొత్త, వాళ్ళకి అధికారం కొత్త. సో అధికారంలో ఉన్నప్పుడు అంటే కార్యకర్తలను రంజింప చేసే విధంగా మాట్లాడి, అందుకని 1-2 మాటలు దొల్లాయి అంటారు. ప్రభుత్వాల్లో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఆచితూచి ఎందుకు మాట్లాడతారు అంటే గతంలో వాళ్ళకి ఆ అనుభవం ఉంది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని చెప్పి. స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఏంటి అంటే కార్యకర్తలను రంజింప చేసే విధంగా మాట్లాడాలి అనే కొన్ని రకాల ఇది ఉంటాయి. అలాంటి చోట్ల ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళిపోతా ఉంటారు, అవుట్ ఆఫ్ ద లైన్ మాట్లాడుతూ ఉంటారు. ఇవేంటంటే కొత్త కాబట్టి కొంచెం ఆ అనుభవం వచ్చేంత వరకు 1-2 దొలుతా ఉంటే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అంటాను. ఓకే మ్యామ్, ఓకే అండి. ఎనీవే మీ వెర్షన్ వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.